50 మంది ఆడపిల్లలంటే వాళ్ళ భవిష్యత్ అంటే ఆ చేసిన కళ్యాణ చక్రవర్తి అనే సన్నాసి వెధవకి కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే గొప్పగా చదువుకొని ఒక జీజీహెచ్లో ఉన్న మెడికోలకే ఈరోజు రక్షణ లేదు. అంటే ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజ్లో జరిగిందని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే ఈ రోజున 50 మంది శరీర భాగాలని విడివిడిగా ఫొటోస్ తీసే అంత స్వతంత్రత ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ కరువైంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మహిళలు అన్యాయం అయిపోయారు, వెతికి పట్టుకొస్తానని ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి? ఈ యొక్క సమస్యకి వాళ్ళని సస్పెండ్ చేసేస్తే అయిపోయిందా? మహిళా భద్రత కలిగిన ఈ ప్రభుత్వంలో 50 మంది మెడికో విద్యార్థుల్ని లైంగిక వేధింపులు అంటే మరి 30,000 మందిని మహిళలు అన్యాయం అయిపోయారు, వెతికి పట్టుకొస్తానని ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి? డిప్యూటీ సీఎంఏగా మీరు. మహిళలంటే మీకు చాలా భద్రత కదా. మా గవర్నమెంట్ భద్రత గవర్నమెంట్, మహిళలను రక్షించే గవర్నమెంట్, మహిళలంటే మాకు చాలా గౌరవం అన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దామంటారు ఇప్పుడు? ఒకసారి రండి మీ లోకంలో నుంచి. మీరు ఒక ప్రభుత్వంలో ప్రథమంగా ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు అనేది కలలో ఇంకా ఉన్నారేమో ఇళ్ళలోకి వచ్చి దయచేసి ఈ రోజున కాకినాడ జీజీహెచ్లో భయంకరమైన సంఘటన. అంటే రోడ్ల మీద తిరిగే పేద ఆడపిల్లలకే రక్షణ లేదేమో అని మేము అనుకుంటుంటే కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే గొప్పగా చదువుకొని ఒక జీజీహెచ్లో ఉన్న మెడికోలకే ఈరోజు రక్షణ లేదు. అంటే గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉన్నారు మీ గొప్పదనాలు. ఎప్పుడో మేము 3,000 మంది అయిపోయారు, 30,000 మంది అయిపోయారు, అసలు ఈ గవర్నమెంట్ ఏమీ పనిచేయట్లేదని పాత గవర్నమెంట్ల మీద ఆ రోజున్న సీఎం జగన్ గారి మీద నీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడారే. ఈ రోజు మీ మీద ఎవరు మాట్లాడాలి? మాలాంటి సామాన్య కార్యకర్తలు, సామాన్య మహిళలు మాట్లాడుతున్నారు. రండి మరి. ఈ రోజున 50 మంది శరీర భాగాలని విడివిడిగా ఫొటోస్ తీసే అంత స్వతంత్రత ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఎంత ప్రాధాన్యత ఉంది, వాళ్ళు ఏదైనా చేయగలరు. చనిపోయిన వాళ్ళని రక్షించలేరు, మానభంగాలు జరిగిన వాళ్ళని రక్షించలేరు, మర్డర్లు జరిగిన వాళ్ళని రక్షించలేరు. ఎంతప్పుడికి మీరు మీ రెడ్ బుక్ ప్రభుత్వం, మీ రెడ్ బుక్ పాలన పెట్టుకొని అవతల పార్టీ వాళ్ళని, ఆ వైసీపీ నాయకుల్ని వాళ్ళని చంపటం, వాళ్ళని మర్డర్లు చేయటం, వీటి మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద, విద్యార్థుల మీద, మహిళా మణుల మీద, పాపం మీరు మాట్లాడే మహిళా మణుల మీద, మహిళలను రక్షించే గవర్నమెంట్ ప్రభుత్వం కదా మీది. ఏది మీరు వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఇళ్ళలోకి వచ్చి మీరు చూడండి ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత అక్రమాలు జరుగుతున్నాయి. మర్డర్లు, మానభంగాలు, చిన్నపిల్లలు, పసిపిల్లలు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల మీద కూడా మానభంగాలు. ముఖ్యంగా మా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు చెప్తారు, బొద్దింకల చరిత్ర కాదమ్మా, మహిళల చరిత్రకు రండి. మీరు ఒక మహిళే కదా. ఈ రోజున 50 మంది ఆడపిల్లలు పడే వేదన ఒక్కసారి మీరు కూడా ఆడపిల్లగా, మీకు కూడా ఆడపిల్లలు ఉన్నట్టుగా ఒక్కసారి మీరు ఇళ్ళలోకి వచ్చి ఒకసారి వాళ్ళు మీరు చూడండి. చూసి ఏం చేశారు, ఇప్పటి వరకు ఏం చేశారు, ఒక్క మీడియాలో కానీ, ఒక్క ప్రకటన కానీ, ఒక్కటైనా మీరు బయటకు వచ్చి అయ్యో మీకు మేము ఉన్నాము, అది జరిగింది తప్పు అయితే మేము వాళ్ళని ఖండించి మేము వాళ్ళని శిక్షిస్తాము అనే హోమ్ మినిస్టర్ గారు ఏమన్నా మాట్లాడారా? ఏది శిక్ష? మహిళలపై లేని ఈ రక్షణ లేని ఈ ప్రభుత్వంలో మహిళలు పడే బాధలకి, మహిళలు చెప్పుకోలేనివి ఈ విచిత్రమైన ఈ పనులకి ఏది శిక్ష? ఎవరిని శిక్షిస్తున్నారు మీరు? దయచేసి ఎప్పటికైనా మన సీఎం చంద్రబాబు గారు కానీ, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కానీ, అలాగే 30,000 మందిని రక్షించే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరందరూ ఇమీడియట్లీ జీజీహెచ్లో జరిగిన 50 మంది విద్యార్థుల గురించి ఆలోచన చేసి చేసిన దుర్మార్గుల్ని కనీసం మీరేమీ చేయలేకపోతే రోడ్డుకు వదిలేసేయండి. మహిళలుగా మేము చూసుకొని అసలు వాళ్ళకు ఉండాల్సిన పార్టీలే లేకుండా మేము తీసేసేయాలని మా నిర్ణయం. మరి మీరేం చేస్తారో తెలియదు. ఇతర దేశాల్లో చేసినట్టు వీళ్ళని ఉరి తీసేయండి. నా కొడుకుల్ని ఉరి తీసేస్తే కన్నా వీళ్ళ అహంభావాలు, వీళ్ళ పైచాచికత్వాలు ఆగుతాయని మేము ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని సస్పెండ్ చేస్తే సరిపోద్దా? సస్పెన్షన్ ఎందుకండి? ఉరి తీయండి.
వాళ్ళకి ఏమి కావాలి, ఇంకొక మహిళ వైపు కన్నెత్తి చూడకుండా, ఇంకొక మహిళను ఇబ్బంది పెట్టకుండా, ఇలాగే బ్లాక్ మెయిల్ చేయకుండా నా కొడుకులు తీసి ఈ రోజున మీరు సరైన వాళ్ళైతే ఆ నా కొడుకు సరైన శిక్ష ఇచ్చి మీరు మీ ప్రభుత్వం ప్రకంగా లా అండ్ ఆర్డర్ ప్రకంగా వాళ్ళని ఉరిదీస్తారా తీయండి, లేదనుకోండి సస్పెండ్ చేశారుగా రోడ్డుకు వదిలేసేయండి. మహిళలుగా ఉన్న మేము మా వైసీపీ మహిళలందరం వచ్చి నా కొడుకుల్ని ఎక్కడికక్కడ కోసి వదిలిపెట్టేస్తాం. మెడికల్ స్టూడెంట్ సంబంధించిన విషయంలో గవర్నమెంట్ స్పందించింది, కానీ వైసీపీ మాత్రం ఏం వదిలేసారు, పట్టించుకోవడానికి ప్రభుత్వం చెప్పంటారు. మహిళలకు భద్రత లేదంటారు, ఏం చెప్తారు? అండ్ తప్పనిసరిగా మేము ఒకటే చెప్తున్నామండి, ఏ గవర్నమెంట్ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నాది ప్రభుత్వంలో తప్పు జరిగితే ఆ తప్పుని ఎక్కడ వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మహిళల జోలికి వస్తే తాట తీస్తామని చెప్పారు. అది ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజ్లో జరిగిందని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సస్పెండ్ చేయమని ఆర్డర్ కూడా ఇచ్చారండి. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మా ప్రభుత్వంలో ఎవరిని కూడా మహిళల జోలికి వస్తే వాళ్ళు వెనకేసుకోరాటం అనేది లేదు. తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చంద్రబాబు గారు చెప్పారు. మా నాయకులు కూడా, మా ప్రభుత్వం కూడా అలాగే నడుస్తుందండి. తప్పనిసరిగా సస్పెండ్ చేశాము. దాని మీద శిక్షించడానికి చట్టపరంగా ఉంటుంది కదండి. మీరు కోర్టుకు ప్రవేశపెట్టాలి, వాళ్ళ ఎవిడెన్స్లు అన్నీ తీసుకోవాలి, అన్నీ జరుగుతాయండి. లీగల్ పరంగా ఏదైతే తీసుకోవాలో, చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి శిక్ష పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే ఒకసారి మీరు గతంలో గుర్తు తెచ్చుకోండి. ఒక వ్యక్తి రేప్ చేస్తే ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారని ఉరేసుకొని చచ్చిపోయిన పరిస్థితులు చూస్తారు. అంటే తప్పు చేసేవాడికి పట్టుకుంటారు. చట్టం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చట్టానికి లోబడి పనిచేస్తుంది. ఏదైతే న్యాయం ఉందో న్యాయపరంగా పనిచేస్తుందని అందరికీ తెలుసండి. కాలేజీలో పారామెడికల్ సిబ్బంది స్టూడెంట్స్ని 50 మంది మీద లైంగికంగా దాడులు చేసి ప్రైవేట్ పార్ట్స్ ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ వాళ్ళకే పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎలా స్పందిస్తుంది ఒక మహిళగా? అసలు ఒక మహిళగా స్పందించాలి అంటే నిజంగా నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఈ మాటలు నేను ఎక్స్ప్రెస్ చేయటానికి కూడా ఒక తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ కరువైంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఈ ఆడపిల్లల ఆర్తనాదాలు వినపడుతున్నాయా లేదా? సంవత్సర కాలంగా మీరు గద్దెనెక్కిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్ని అన్యాయాలు, అక్రమాలు ఆడపిల్లల మీద జరిగాయో వాటి మీద ఒక్క దాని మీదైనా మీరు కరెక్ట్గా యాక్షన్ తీసుకుని చట్టానికి వ్యతిరేకంగా ఆడపిల్లల మీద ఎవడైనా ఎక్కువ తక్కువలు చేస్తే తాట తీసి వదిలిపెడతాము, ఖచ్చితంగా చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము, మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సొసైటీల్లో మనుషుల్లా బ్రతకండి అని ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఏ యొక్క ఇన్సిడెంట్లోనైనా మీ చర్యలు కానీ, మీ హోంమంత్రి చర్యలు కానీ ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నాను. అదే ధైర్యం కదా ఈ రోజున నిన్న ఈరోజు రేపు అని లేకుండా ఆడపిల్లల మీద అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయంటే సరే, అవి కర్మగాలి అవి జరుగుతున్నాయి అంటే చదువుకునే స్థలాల్లో కూడా పిల్లలకి అండదండలు లేకుండా అటు స్కూల్స్లోనూ ఇప్పుడు కాలేజెస్లోనూ 50 మంది ఆడపిల్లలంటే వాళ్ళ భవిష్యత్ అంటే ఆ చేసిన కళ్యాణ చక్రవర్తి అనే సన్నాసి వెధవకి ఏ రకంగా, ఇంకా వాళ్ళతో పాటు ఇంకా గోపాలకృష్ణ సంథింగ్ ఇంకా 2-3 ఉన్నారు. అంటే సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మీరు ఒక కమిటీ వేయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం, ఓకే, అదొక ప్రాసెస్. ఈజ్ ఇట్ ఇనఫ్? ఈ యొక్క సమస్యకి వాళ్ళని సస్పెండ్ చేసేస్తే అయిపోయిందా? మీకు నిజంగా ఒక ఆడపిల్ల మీ కడుపున పుట్టుంటే ఆ బాధ ఏంటో మీకు తెలిసేది చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టం ఏంటంటే మీరు ఆడపిల్లని కనకపోవటం వల్ల, అఫ్కోర్స్ మీరే కదా కోడలు మగబిడ్డను కంటానంటే వద్దంటుందా అన్న మహానుభావులు, మేము మీకు గోడు వినిపించుకోవటం అనేది చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే లెక్క.